మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రసవత్తరమైన పోరు జరగబోతోంది. రెండోసారి పొట్టి క్రికెట్ కప్ నెగ్గాలని ముద్దాడాలని టీమిండియా తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ని సాధించాలని సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఫైట్కు సిద్ధమవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్లో ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ 10 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికా కూడా సెమీస్ వరకు హేమీ టీములతో తలపడి నాకౌట్కు చేరింది. సెమీస్లో మాత్రం కష్టపడకుండా ఆఫ్ఘన్పై సులువుగానే విజయం సాధించి టైటిల్ పోరుకొచ్చింది. టీ20లో సౌత్ ఆఫ్రికాపై ఇండియాదే డామినేషన్ కనిపిస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. అందులో 14 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే 11 సార్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఓ మ్యాచ్ రద్దయింది. అయితే ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియం మాత్రం టీమిండియాకు పెద్దగా అచ్చిరాలేదు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడింది టీమిండియా. అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అదొక్కటే టీమిండియాను కలవరపెడుతుంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫోటోలను పెట్టుకుని ప్రేయర్స్ చేస్తున్నారు, భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫోటోలకు హారతిస్తున్నారు. ఇలా గెలుపు కోసం ఫ్యాన్స్ దేవుణ్ణి పూజిస్తున్నారు. రాత్రి 8 గంటలకు జరగబోయే ఫైనల్ ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గంగా